సుపరిపాలన తొలడుగులో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6వ రోజు 24, 25 డివిజన్లో పర్యటించారు. ముందుగా 24వ డివిజన్లోని బండ్లమెట్లో గల వినుకొండ అంకమ్మ తల్లి దేవస్థానంలో ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుండి ఇంటింటికి వెళ్ళి సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. అదే సమయంలో ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. కంచి అరుణ అనే మహిళ తనకు వ్యాపారం చేసుకునేందుకు తోపుడు బండి కావాలి అని కోరగా డీజీఆర్ ట్రస్ట్ నుండి అందిస్తామంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇటీవల తిరుమలలో గ్యాస్ లీకేజ్ జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రవి అనే వ్యక్తి కుటుంబాన్ని ఎమ్మెల్యే దామచర్ల పరామర్శించారు. మంగళపాలెం 3వ లైన్లో పోలియోతో పాటు మానసిక స్థితి సరిగా లేక మంచానికే పరిమితమైన కోరా సీన్ను కూడా ఎమ్మెల్యే దామచర్ల పరామర్శించారు. బండ్లమెట్లలోని పాత బావిని ఎమ్మెల్యే పరిశీలించారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ బావి నగరంలోని ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని, దీనిని ఇలాగే వదిలేయటం వల్ల బావిలో పూడిక పెరిగి దుర్గంధం వ్యాపిస్తుందని స్థానికులు ఎమ్మెల్యే దామచర్ల దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ ఇంజనీర్ని పిలిచి ఆ బావిలో పూడిక తీయించి దానిపై మెస్ పెట్టించాలంటూ ఆదేశించారు. సమీపంలో ఉన్న వినాయకుడి పుట్టకు ఎమ్మెల్యే దామచర్ల పూజ చేసి టెంకాయ కొట్టారు. 24వ డివిజన్లోని డీజేఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు. అక్కడి నుండి 25వ డివిజన్లోని దేవరాజు వీధి నుండి సుపరిపాలన తొలడుగు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రజల సమస్యలను కూడా తెలుసుకుని కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వెంట ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, టీడీపీ నగర అధ్యక్షులు బండార మదన్తో పాటు టీడీపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.